భారత వాహన చోదకులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా యువకులకు 18 నుండి 30 సంవత్సరాల పిల్లలకు యువకులకు భారతీయ శక్తికి నా యొక్క 2 కరములు జోడించి మీకు విజ్ఞప్తి చేస్తున్నది ఏమనగా, ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలు అందరి కోసం పెట్టినప్పటికి కూడా ముఖ్యంగా మీకోసం మాత్రం నేను విజ్ఞప్తి రూపకంగా ఈ సందేశాన్ని తెలియజేస్తున్నాను. ప్రపంచం లోపల 17% రోడ్డు ప్రమాదాలు ప్రతి 1,00,000 కిలోమీటర్ల జరిగితే భారతదేశంలో 11% మాత్రమే జరుగుతుంది. కానీ ఆ 11% కిలోమీటర్లలో ఆ 11% 1,00,000 కిలోమీటర్లలో 34 సంవత్సరాల లోపు ఉన్న యువకులు, అంటే 18 నుండి 30 సంవత్సరాల యువకులు 68% మంది చనిపోతున్నారు. వాళ్ళతోనే 68% రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అవి అరికట్టవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఎంతో 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 కృషి చేసినప్పటికీ పూర్తి సహకారము పలు రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రము ఎంత కృషి చేసినప్పటికీ కూడా ప్రమాదాల రేటు ఇంకింత తగ్గించవలసిన అవసరం ఉన్నది. అయినా ఈ ప్రమాదాలు అరికట్టడం లోపల ప్రతి ఒక్కళ్ళు నాది బాధ్యత అనే భావంతో ప్రతి ఒక్కళ్ళు మెగలాలి. అట్లా మెదులుతేనే ప్రమాదాలు అరికట్టకపోవడం కారణం ఏంటంటే మన నిర్లక్ష్యం. తాగి నడపడము, నిద్రమత్తులో నడపడం, హెల్మెట్ పెట్టుకోకుండా నడపడం, సీట్ బెల్ట్ పెట్టుకోలేకుండా నడపడం, అధిక వేగంగా నడపడం, మత్తులో నడపడం, ముఖ్యంగా నిర్లక్ష్యంగా నడపడం, జిమ్నాస్టిక్స్ చేయడము, ఇలాంటి అన్నీ కూడా వాహనం మీద చేస్తే ప్రమాదాలు వస్తున్నాయి. అలాంటి అద్దు నాయన, మిమ్మల్ని కన్నవాళ్ళు 20 సంవత్సరాలు పెంచి పెద్ద చేసి 20 సంవత్సరాల వరకు మీకు ఒక కుటుంబం ఏర్పడి వాళ్ళ బాగోగులు చూల్చుకొని కన్న తల్లిదండ్రుల రుణము తీర్చుకునే అవసరం మీకు ఉంది. ఆ బాధ్యతను విస్మరిస్తున్నారు. తెలియకనే మీరు ప్రమాదాలకు గురవుతున్నారు. మీ తల్లిదండ్రుల పోషణ బాధ్యతను విస్మరించి మధ్యలోనే ఆహుతైపోతున్నారు. అదే కాకుండా భారతదేశానికి వెన్నుముక లాంటి యువత మొత్తానికి యువతనే భారతదేశ ఎన్నుముకకు యువత. ఆ యువతనే చనిపోతే ఎంత నష్టమో తెలుసా? ప్రపంచమంతా మన మీద జెలిసి పడుతుంది. ఎక్కువ యువత ఉన్న దేశము ఏదన్నా ఉన్నది అంటే అది భారతదేశమే. మరి అలాంటి భారతదేశంలో మీరు ప్రమాదాలకు గురైతే భారతదేశం ఎంత నష్టపోతుందో ఒక్కసారి ఆలోచించండి. జాగ్రత్త పడండి. డ్రైవర్ సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా వాహన చోదకులు కాకుండా లారీ, కారు, బస్సు, ట్రాక్టరు, అలాగే అత్యవసరంలో ఇతర వాహనాలు నడుపుతున్న వాళ్ళు కూడా మీరు కూడా జాగ్రత్తలు పడండి. మీరు ఇప్పుడు సేఫ్టీ డ్రైవింగే కాకుండా ముందు వస్తున్న వాహనాలను, ముందు నడుస్తున్న బాటసార్లను ముందుగా ఏ రకమైన ఉన్న పరిస్థితిని గమనించి డిఫెన్స్ డ్రైవింగ్ చేయవలసిన బాధ్యత ఉంది. బాధ్యత అందరిపై ఉంది. మనను పోలీసు యంత్రాంగం ఎంత కంట్రోల్ చేసినప్పటికి కూడా, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంత కంట్రోల్ చేసినప్పటికి కూడా ఇంకా అక్కడో ఇక్కడో ప్రమాదాలు జరుగుతున్నాయి. కారణం మన నిర్లక్ష్యమే. ఆ నిర్లక్ష్యానికి ఈ రోజు నుండి స్వస్తి పలకండి. ప్రపంచానికి ఒక మంచి ఆలోచనతో మీరు ఆరోగ్యంగా ఉండే విధంగా ఆదర్శంగా ప్రతి ఒక్కరు, మేము ఆదర్శమైన డ్రైవర్ సోదరులము, మా వెనుక ఉన్న ప్యాసింజర్లతో పాటు ముంగట్టున్న వాహనాలకు మరియు అక్కడ బాటసారులకు అందరినీ కూడా గమనించుకుంటూ నడుపుతున్నాం. మేము ఆదర్శమైన డ్రైవర్లము. మేము కూడా సమాజంలో ఒక పేరు ప్రతిష్టకై అందరి కోసము ఉన్నతమైన బాధ్యత చేపడుతున్నాం. ఆ బాధ్యతను ఎక్కడ విస్మరించకుండా నీతి నిజాయితీగా ఉత్తమైన డ్రైవర్గా మేము ఉంటాం. అలాంటి ఉత్తమ డ్రైవర్ బాధ్యత మేము తీసుకున్నాం. 100 మంది డాక్టర్ల కన్నా గొప్ప వృత్తి ఏదన్నా ఉన్నది అంటే అది డ్రైవర్ వృత్తి. అటువంటి డ్రైవర్ వృత్తి దేవుడిచ్చిన వరం. ఆ వరాన్ని మేము సద్వినియోగం చేసుకుంటాం. సురక్షితంగా డ్రైవింగ్ చేస్తాం. ఎక్కడ కూడా చిన్న ప్రమాదానికి అవకాశం లేకుండా జీరో ప్రమాదానికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఆర్టీసీ అధికారులకు, ఆర్టీసీ డిపో మేనేజర్లకు, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్లకు కూడా మన బస్సులు పెంచవలసిన అవసరం చాలా 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 ఉంది. బస్సు కండిషన్ కూడా పెంచవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు ఉచిత బస్సు పాసులు చేపట్టి మహిళలు
80% ప్రయాణం చేస్తున్నారు. వారితో పాటు అవసరం ఉంటే మగవాళ్ళు కూడా ప్రయాణం చేస్తున్నారు. కావున బస్సుల సంఖ్య పెంచవలసిన అవసరం ఉంది. వాళ్ళు రద్దీ పెరుగుతుంది. వాళ్ళ కోసం బస్సుల సంఖ్య ప్రభుత్వంతోని ఒప్పించి మెప్పించి పెంచి మీరు పెంచవలసిన అవసరం ఉంది కనుక తప్పకుండా బస్సులు పెంచండి. సురక్షితమైన డ్రైవింగ్ కోసం అందరి బాధ్యత తీసుకోండి. జై హింద్, జై భారత్.